సార్ ఇంకా త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్? గడిచిన 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క విషయానికైనా రౌడీయిజం ఎక్కువైపోయి రోడ్ల మీదనే ఎక్కువ చేయగలిగారు. ఇప్పుడు కరెంటు బిల్లులు ఎన్నిసార్లు ఇష్టారాజ్యం, అది ఒకటి. మనం మహిళలకి డబ్బులు వేస్తున్నామని చెప్పి నిత్యావసర వస్తువులన్నీ రేట్లు, ఎన్నిసార్లు బస్ ఛార్జీలు, ఎన్నిసార్లు పెట్రోలు, ఎన్నిసార్లు డీజిల్ పెంచడు, మోసమా కాదా? నేను ఆటో వాళ్ళకి మేము 10,000 వేస్తున్నాం అని చెప్పి ఎన్ని కేసులు? ఒక్క ఆటో ఉందా? చెవల ముక్కలే లేవు, గాజు ఒక కాలంలో గొలుసులు లేవు. ఇది ఎంత అన్యాయమా? పరిపాలిస్తారు ఎవరైనా కూడా, మోస పరిపాలన కాదు. ఇంటే కాలనీలు కట్టిస్తాం మీరు అని చెప్పాడు. కాలనీలు ఎక్కడ? పరుంపోక ఫలాల్లో కనీసం బాత్రూములు మేలు. ఆ ఇంట్లో ఎవరుంటారు? కనీసం బాత్రూమ్ అంత ఇంట్లో ఎవరైనా ఉంటారా? ఇవ్వచ్చు పేదోడికి. ఇంతకుముందు ఇందిరమ్మ ఇచ్చింది, అంత మాత్రమైనా ఉండయా? లేవు. నువ్వు ఇచ్చిన స్థలాలు కూడా 12 అంకణాలు 9 అంకణాలు. ఇది ఎంత మోస పరిపాలన. ఒక్కటన్నా నిజాయితీగా పరిపాలించావా నువ్వు? ఒక్కట కూడా నిజాయితీగా పరిపాలించాల. ప్రతి విషయంలో ఎత్తుకుంటే మోసం. ఇది సరే, పోతే నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పండి. ఒక్క ఎమ్మెల్యే సీట్ కానీ గెలిస్తే మా నెల్లూరు జిల్లాలో ఇక రాబోయే రోజుల్లో వైపీసీదే అధికారం. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేడు నెల్లూరు జిల్లాలో. అట్లా ఛాలెంజ్ పందెం పెట్టుకుంటా, ఎన్ని కోట్లైనా సరే. అలాగే నారాయణ సార్ గురించి చెప్పండి. ఈసారి గెలిచేదానికి అవకాశం ఉందా? నారాయణ సార్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఈసారి 50,000 70,000 మెజార్టీతో నారాయణ సారు గెలుస్తాడు. కావాలంటే వైపీసీ వాళ్ళని విచారించుకోండి, విలేకరులతో విచారించుకోమను, అందరూ చెప్తారు. ఏ రౌడీయిజం ఎటువంటి బూత్ కోతలో అడిగాడు అనిల్ కుమార్ గారు మీటింగ్లలో. ప్రతి మీటింగ్లలో బూత్ కోతలే. ఎక్కడన్నా రాజకీయం బూత్ కోతలు అడిగేదా? ఇంతకుముందు రాజకీయం చేస్తుంటే ప్రతి ఎమ్మెల్యే నోట బూత్ కోతలే అడుగుతున్నారా? ఇంతకుముందు అసెంబ్లీ చూస్తే కుర్చీలు తీసుకొని కొట్టుకుంటున్నారు. ఇదేనా పరిపాలన? అసెంబ్లీ దేవాలయంతో సమానం ఉంది. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. బూతులు అసెంబ్లీలో అడుక్కుంటారా? ఇంత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ బూతులు అనేది ఏర్పడింది. ఓల్డ్ నేర్పించిన తర్వాత వీళ్ళు కూడా తెలుగుదేశంలో కొంతమంది బూతులు ఆడుతున్నారు. నిజం అది. వాళ్ళు తిట్టిన తర్వాత వీళ్ళు కూడా తిడుతున్నారు. వాళ్ళు ఇలాంటి బూతులు అనేది సహజంగా మానవత్వంలో ఉన్నవాళ్ళు బూతులు అడగకూడదు. ఓకే, థ్యాంక్స్.